Hello everyone, I'm Dr. Priyanka, consultant neurologist, విజేత హాస్పిటల్స్ కొంపల్లి. చాలాసార్లు మనం స్ట్రోక్ అనేది న్యూస్లో కానీ లేకపోతే వేరే వాళ్ళ లైఫ్లో కానీ స్ట్రోక్ అనేది చూస్తూ ఉంటాము. కానీ మన లైఫ్లో జరిగితే ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఈ స్ట్రోక్ అనేది ఎలా వస్తుంది? స్ట్రోక్ అనేది ముఖ్యంగా రక్తనాళాలలో రక్తం గడ్డకట్టుపోవడం వల్ల వస్తుంది, లేకపోతే రక్తనాళాలు చిట్టడం వల్ల వస్తుంది. దీనికి కలగ లక్షణాలు ఏమిటి? బీ ఫాస్ట్ అనే టర్మ్ ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. బీ ఫాస్ట్ అంటే ఫస్ట్ బి బ్యాలెన్స్ కోల్పోవడం. ఈ అంటే ఐ ప్రాబ్లం, ఐ విజన్ తగ్గడం లేకపోతే డబుల్ విజన్ అవ్వడం. ఇంకా ఎఫ్ అనేది ఫేస్ వీక్నెస్ అంటే ఫేస్ వంకర పోవడం లేకపోతే కళ్ళు మూసుకోలేకపోవడం. ఏ అనేది ఆర్మ్ వీక్నెస్ అంటే ఒకవైపు చెయ్యి కానీ కాలు కానీ చచ్చి పడిపోవడం. ఇంకోటి ఎస్ అనేది స్పీచ్ ప్రాబ్లమ్స్ అంటే ముద్దగా రావడం లేకపోతే తడబడడం. టీ అనేది టైం అంటే 3 గంటల లోపు తీసుకొస్తే వెంటనే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ వల్ల దీన్ని రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని మనము ఈ ట్రీట్మెంట్ వల్ల అవాయిడ్ చేయొచ్చు. అంటే వీక్నెస్ని ఇంకా లాంగ్ టర్మ్ డిపెండెన్స్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హై బీపీ, హై షుగర్, ఒబేసిటీ, హై ఫ్యాట్, హై ప్రాసెస్డ్ జంక్ ఫుడ్, ప్లస్ ఎక్సర్సైజ్ వల్ల ఇది వస్తుంది. ఇవన్నీ లక్షణాలు ఉండి మీ ఇంట్లో కానీ మీ పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ చూస్తే వెంటనే విజేత హాస్పిటల్స్ రండి.